సార్ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారు ఓడిపోయి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ ముఖ్య నాయకులు. అంటే వైసీపీ పార్టీలో ముఖ్య నాయకులు అని చెప్పుకోవచ్చు. సో, వాళ్ళిద్దరూ ఓడిపోయారు. వాళ్ళిద్దరి మీద కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు గారు ఒక స్కెచ్ చేశారు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఎట్లాగైనా సరే వీళ్ళిద్దరిని కొట్టేయాలా, జైలుకి పంపియాలని. సో, వీళ్ళిద్దరు అరెస్ట్‌కి అయితే రంగం సిద్ధం చేయబోతున్నారంట. సో, ఏంటది స్టోరీ? వీళ్ళకి సంబంధించి అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక సరే వాళ్ళ కవ్వింపు చర్యలకి మనం ఇదవ్వద్దు అంటూనే చట్టపరంగా వెళ్దాము అనుకునే ప్రతి దానికి కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ప్రతి అంశానికి సంబంధించి ప్రతి శాఖకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఆయన నిన్న ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అంతకుముందు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఏ అవకతవకలు జరిగాయి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ పథకానికి ఎంత అవుతుంది అనే ఉండే బడ్జెట్ ఈరోజు జాప్యం వల్ల, ఈరోజు వీళ్ళు తీసుకునే తాత్సారం చేయడం వల్ల, పట్టించుకోవడం వల్ల అది 1000 కోట్లకు పెరిగిపోతుంది. సింపుల్ అండి. జనరల్గా ఇవాళ కొన్న ప్రొడక్ట్ రేపు వెళ్తే ఒక 1000 రూపాయలు పెరిగిందటమో 1000 రూపాయలు పెరిగిపోయిందా అంటాం. అట్లాంటిది ఇవాళ జరగని ఈ ప్రాజెక్టు రేపటికి వెళ్ళేసరికి 1000 కోట్లు అదనం అయిపోతుంది. ఈ అంశం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్గా హంద్రీనీవా ప్రాజెక్టు ఉంది. అప్పట్లో ఇది 2006లోనే హంద్రీనీవా సుజల పథకం కింద అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తూర్పు వైపు కాకుండా పడమర వైపు ఉండే మండలాలకు కూడా నీరు అందించే కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. సో ఆ తర్వాత అది కొంత జరిగింది, కొంత జాప్యం అయింది. తర్వాత ఆయన 2009 నేను రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేలోపు ఏదో చేస్తాననుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. ఆ తర్వాత కిన్న కుమారెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఈ గవర్నమెంట్ అయ్యేలోపు ఏదో చేద్దాం అనుకున్నారు, అది అవ్వలేదు. అదంతా తడిసి మోపుడు అయ్యింది అనమాట. ఏదో ఒక మహా అయితే 1000 కోట్లో 1200 కోట్లో అనుకున్న ప్రాజెక్టు ఈరోజు 2-3 వేల కోట్లకి వెళ్ళిపోయారు. చూడండి, 3 రెట్లు పెరిగిపోయారు. సో పొంగనూరుకు సంబంధించి పొంగనూరు పెద్దిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారంటే ఏం చేయలేదు. పోలవరం తీసుకోండి, ముందు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు, ఇరిగేషన్ మంత్రి గారు. ఆయన ఏమన్నాడు, పెద్ద వెటకారంగా మాల్లో ఉంటూ కూడా 1% 0.5% తొందర ఎందుకన్నా, అది చాలా మనం వైరల్ అయింది కూడా చూసాం. ఏమైంది, సైలెంట్గా సైడ్ అయిపోయాడు ఆయన. నెక్స్ట్ అంబటి గారు వచ్చారు. అంబటి గారు వచ్చి అసలు నేను చూద్దాం చేద్దాం, అది ఏం జరిగిందో అది నా పరిధిలోకి ఎలా వస్తుంది అంటాడు ఈయన. బాధ్యతలు స్వీకరించినప్పుడు అన్ని పెండింగ్. ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ ఇద్దరు ఉన్నప్పుడు కంపెనీలో ఒక షిఫ్ట్ రిలీవర్ వచ్చినప్పుడే బాబు ఈ ప్రోడక్ట్ ఎప్పుడు చేస్తావు, ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు నడిచింది. ఇప్పుడు మీ ఛానల్స్లో తీసుకోండి, ఎడిటర్స్ ఉంటారు, ఈ ఎడిటింగ్ ఎంతవరకు అయ్యింది, నెక్స్ట్ షిఫ్ట్ రిలీవర్కి అప్ చెప్పాలి, అన్న ఇక్కడ వరకు ఎడిట్ చేస్తున్నా, మిగతా నువ్వు చేయాలన్న ఏదో ఉంటుంది కదా లెక్క. అదేం లేకుండా ఈయన తెలివిగా తప్పించుకునేలాగా నాకెంత వాక్చాతుర్యం ఉంది, నేను బాగా మాట్లాడతాను ఫీలింగ్లో మాట్లాడినట్టుగా మాట్లాడి స్కిప్ చేశారు, మళ్ళీ అవ్వలేదు. ఆ తర్వాత మొన్న కూడా ఆయన ఏదో ప్రాజెక్టు ఎలక్షన్స్ ముందు చేసి సపరేట్గా పైప్ లైన్తో వాటర్ వచ్చి ఆయన వచ్చే టైంకి వాటర్ వచ్చేలా చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎండిపోయిందంట. అది కూడా మన ట్రోల్స్లో చూసాం. సో బట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, తెలివిగా ఒక పథకాన్ని అనుకుంటే నీటి పథకం కానీ జల పథకం కానీ వేరే ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఏవైనా కానీ దాన్ని అమలుపరుస్తూ ఆ అమలుపరచడం వల్ల అక్కడ ప్రాంత ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తూ వీళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మీరు చూసారా, అంటే మేము రాగానే ఇది చేశాము, మీరు వీళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, వీళ్ళు మీరు నమ్ముకొని ఉన్నారు, ఎలా నమ్ముతున్నారు వీళ్ళని, కనీసం చేశారా, మేము వచ్చిన 1 రోజులకే జరిగింది చూసారా, లేదా మేము వచ్చిన 6 నెలలకే చేశాము చూసారా అంటే వాళ్ళ మేమా, చేతల మనుషులు వాళ్ళు, చేతల మనుషులు మేము, మాటల మనుషులు వాళ్ళు అని చెప్పే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా. ఇప్పుడు నిన్న విద్యుత్ సంబంధించింది, దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దానివల్ల అదనంగా సుమారు కొన్ని లక్షల కోట్లు భారం పడుతుంది అనేది చూపించారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన, ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఇలా ఉంది, డిస్కమ్కి సంబంధించి ఇలా ఉంది, డిస్కమ్కి సంబంధించి పే చేయాల్సిన ఎంత ఉంది, దానివల్ల ఎంత అదనపు భారం పెరిగింది, దానివల్ల ప్రతి యూనిట్కి కూడా గత ప్రభుత్వం పెంచేసింది, ఎంత భారం పడుతుంది, కేవలం డబ్బులు ఇస్తున్నాము పథకాలు ఇస్తున్నాము అనే కానీ ఎట్లా ఎలక్ట్రిసిటీ మీద కానీ ఆర్టీసీ మీద కానీ ఈవెన్ పెట్రోల్ మీద కానీ అవన్నీ తీసి మొత్తం లాగేస్తున్నారనే విషయం ఎంతమందికి అర్థమవుతుంది. ఎందుకు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే కదా. ఇప్పుడు ఒక రైతు పండించాడు, పండించినప్పుడు టమాటా రేటు 5 రూపాయలు 10 రూపాయలు ఉంది,
అది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే 50 రూపాయలు అవుతుంది కేజీ టమాటాకి. ఓవరాల్ లోడ్ మీద ఆడికి ఒక 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు దాని మీద వేసుకుంటాడా లేదా? వేసుకోవడం వల్ల ఏమవుతుంది? టమాటా 10 రూపాయల కిలో కాస్త 50 రూపాయలకి కొనుక్కోవాల్సి వస్తుంది. అది ఎవరి మీద పడుతుంది ఆ భారం? మళ్ళీ సామాన్యుడి మీద. ఎట్లాంటి క్యాలిక్యులేషన్స్తో ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంతలో ఇంకా గొర్రెలు ఉన్నాయి, ఇంకా కాదనట్లేదు, కొంతలో కొద్దిమంది అయినా మారుతారు కదా అని చెప్తూ ఇప్పుడు హంద్రినీవా ప్రాజెక్ట్ జల పథకం ఏదైతే ఉందో దాన్ని మరలా కంప్లీట్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆల్రెడీ బాబు గారు ఆదేశాలు జారీ చేసి, ఎట్లా ఉంది వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు తినేశారు తప్ప చేసింది ఏమీ లేదు అని చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి అయినా మిగతా అందరూ ఉన్నారు కదా అంటే, ఇప్పుడు పార్టీలో బలోపేతంగా గెలిచిన వాళ్ళలో 11 మందిలో వీళ్ళిద్దరే ప్రధానంగా కనిపిస్తున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో వీళ్ళిద్దరిని అసలైన చెక్ పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి అంటే ఆల్రెడీ ఒక 5గురు అంతమంది జంపు జలానికి సిద్ధంగా ఉన్నారంట. మిగతా వాళ్ళు స్తబ్దుగా ఉండిపోయారు. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోదాంలే, అప్పుడు పరిస్థితి బట్టి చూద్దాంలే అన్నట్టుగా. వీళ్ళ 5గురు కాకుండా మిగతా 4గురు కూడా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, ఎలా చెక్ పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు పని చేపిస్తూ పథకం రచిస్తూ దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేలా చూపిస్తూ వీళ్ళు చూడండి వీళ్ళు డమ్మీలు, వీళ్ళు జీరోలు అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారంటే బాబు గారు. అంటే ఇంకోటి సార్, చంద్రబాబు గారికి ఏమో జగన్ మీద కక్షలాగా అంటే కక్ష కోణం, పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి మీద కక్ష కోణం. సో ఇది ఎట్లా భావించవచ్చు? అంటే కేవలం వాళ్ళిద్దరిని టార్గెట్ చేశారంటే, ఒకటి చంద్రబాబు జగన్ మీద టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి మీద టార్గెట్ చేయడం. అదే అంటున్నాను, టార్గెట్ చేశాము, కక్ష సాధింపు చర్యలు అనే అంశాన్ని తెర మీదకి తీసుకురాకుండానే వీళ్ళు పనుల ద్వారా చేయించే పథకం అయితే రచిస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒకరిని, చంద్రబాబు నాయుడు గారు ఒకరిని టార్గెట్ చేశారు అని. ఇప్పుడు దాని వెంటనే వాళ్ళు ఏమంటారు? కక్ష సాధింపు చర్యలు మేమేం చేయలేదు, న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలా తిరిగి వస్తామంటారు రేపొద్దున అరెస్ట్ చేసినా కూడా. ప్రతి ఒక్కటి ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. జైలుకి వెళ్తే ఏదో స్వతంత్ర సమరయోధులు జైలుకి వెళ్ళారు అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇట్లా పిడిగిలి బిగించి న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలా తిరిగి వస్తాం. మొన్న కవిత గారు కూడా అలాగే అన్నారు. ఆల్రెడీ 3-4 నెలలు అవుతుంది, లోపలే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అది అయిపోయింది. ఇది ప్రతిపక్షాల కుట్ర, ఇది ప్రభుత్వం కుట్రపరి కక్ష సాధింపు, అందుకే మేము లోపలికి వెళ్తున్నాం అని చెప్పి ఇలా నమస్కారం పెట్టి ఇలా అనుకోని కూడా లోపలికి వెళ్తున్నారు. ఏది నమ్మాలి? ప్రజలకు తెలుసు. కాకపోతే అందరూ ఓపెన్ అవ్వరు, అందరూ బయటకు వచ్చి మాట్లాడరు. మాట్లాడిన సందర్భం వచ్చేది ఏకైక సందర్భం ఓటింగ్ టైంలో. అందుకేగా గత 5 ఏళ్లలో నోరు నొక్కేసి మాట్లాడనివ్వకపోతే ఒక్కసారిగా వాళ్ళ ఓటు ద్వారా ఎలా చూపించారో చూశారు. పథకాలు ఇచ్చేసాం మాకు అయిపోయింది హ్యాపీ అని అనుకుంటే కాదు. ఆ 40% కూడా ఓటింగ్ వచ్చింది ఓడిపోయామంటున్నారే, 40% కూడా కొంతమంది భయంతోనో, కొంతమంది కొన్ని అపోహలతోనో, లేదా ఒక ఇంట్లో నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఆయన వైసీపీ కార్యకర్త, వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఎంప్లాయ్. ఆ రిటైర్డ్ ఎంప్లాయ్ కూడా చెప్పాడట, ఒరే నాన్న నాకు పెన్షన్ ఒక్కోసారి 15వ తేదీ, ఒక్కోసారి 14వ తేదీ, ఒక్కోసారి 12వ తేదీకి వస్తుందిరా, ఏమిట్రా గత ప్రభుత్వాలు ఎప్పుడూ లేదంటే, అవుతాయిలే నాన్న అవన్నీ నాకు తెలియదు, నువ్వు మాత్రం వైసీపీకి వేయాలి అంటే, సరేరా. కొడుకు చెప్పిన మాట విన్నాడు. బట్ ఆ తండ్రికి ఇష్టం లేదు వైసీపీకి వేయడం. అలా వచ్చిన పర్సంటేజ్లు ఏవో విని నా అభిప్రాయం. కాబట్టి ఈ కక్ష సాధింపులు అనే మాట అనిపించుకోకుండా చట్టపరంగా వెళ్ళి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో అది ప్రజలకు మళ్ళీ భర్తీ చేసేలాగా ఆ పరిస్థితి పూడ్చి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి